ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఎందుకంటే పొద్దున్నే లేచాం, పెట్రోల్ బంక్ దగ్గర మంచిగా స్నానం చేసాం, వెళ్తున్నాం సువార్త నిమిత్తం. ఓకే, మీరంతా ప్రార్థించండి. అనేక మంది రక్షణలోనికి రావాలి. ఆయన పని చేస్తున్నా వ్యర్థంగా ఉండకూడదు. ఈ పాంప్లెట్స్ ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళు, ఈ బైబుల్స్ కొత్త నిబంధన ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళందరికీ కూడా నిజమైన మారుమనసు రక్షణ రావాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళకి చదువు రాకపోయినా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ పత్రికను చదివించుకునే విధంగా మీరంతా కూడా ప్రార్థించండి. సువార్త ప్రకటిస్తే చాలా అసలు జాలీగా ఎంజాయ్గా ఉంటుంది. అందరూ సువార్త అంటే భయపడుతూ ఉంటారు. సువార్త ప్రకటించాలన్న భారము ప్రతి మీద మోపబడి ఉన్నది. కాబట్టి మీరంతా కూడా సంతోషంగా హ్యాపీగా సువార్తను ప్రకటించండి. ఈ లోకంలో ఏం సంపాదించుకున్నా అన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. మనం సడన్గా ఈరోజు చనిపోయాం అనుకోండి, ప్రభు దగ్గర ప్రత్యక్షం అవుతాం. కానీ ఏం చెప్తాం? నేను నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఏం చేసావు అని అడుగుతాడు ప్రభు. ఏం చెప్తారు మీరు సమాధానం? కాబట్టి మీ పనులు మీరే కాదు, దేవుని పని కూడా చేయండి. దేవుడు చెప్పిన పనులు, ఆజ్ఞల్ని మీరు పాటించండి. సర్వభూజనులారా సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి కొందరైనా లాగి రక్షించండి. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో వాక్యాలు. కాబట్టి దయచేసి మీరంతా కూడా వాక్యానికి లోబడండి, దేవుని ఆజ్ఞల్ని పాటించండి. ఆయన చెప్పినది ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, అనేక మందికి సువార్తను ప్రకటించు. కాబట్టి మీరంతా కూడా సువార్తను ప్రకటించండి. ఈ లోకంలో ఏం సాధించలేదు. మనకి మిగిలేది, మనతో పాటు వచ్చేది రక్షణ. మనకి మిగిలేది ఓన్లీ సువార్త ఎంతమందికి ప్రకటించామనే ఒక కౌంటింగే తప్ప ఇంకేం లేదు ఈ లోకంలో. కాబట్టి ఈ పాపిష్టి జీవితం, ఈ పాపిష్టి లోకం కోసం నువ్వేదో ప్రాకులాడకుండా పరలోకం కోసం ప్రాకులాడు, వెతుకు, సాధించు. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.